ప్రేక్షకులకు నమస్కారం అండి. షుగర్ వ్యాధి గురించి అనేక ఎపిసోడ్లు, అనేక వీడియోలు, అనేక యూట్యూబ్ ఛానల్లో చెప్తూనే ఉంటాం. కానీ ఏంటంటే ఇక్కడ చెప్పినవి కూడా కొన్ని చెప్పవలసి ఉంటుందండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ దేంట్లో ఉన్నాయనేది అస్తమానం చేస్తేనే మంచిదని నా ఉద్దేశం. ఎందుకు అంటే మన ప్రేక్షకులు ఎవరైతే వాళ్ళు కంటిన్యూగా చూస్తున్నారో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ అనేది అందాలి కదండి. అందుకు మళ్ళీ కొంతమంది అంటూ ఉంటారు, ఇది వరకు వేసారండి ఈ ఎపిసోడ్ మళ్ళీ వేస్తున్నారని. అది కాదు, మీ ఒక్కరి కోసమే కదా, కాదు కదా. కోటాను కోట్ల మంది ఉన్నారు. మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు అర్థమయ్యే వాళ్ళే 12 కోట్ల దాకా ఉన్నారు. కరెక్ట్గా లెక్కేయాలండి. ఎంతమంది చూస్తారు మన వీడియోలు? వేల మంది చూస్తారు అంతే. అటువంటిప్పుడు ఎంతోమందికి ఈ నాలెడ్జ్ అందాలి కాబట్టి మనం మధ్యన చెప్పినవి కూడా చెప్తూ ఉంటామండి. రిలీ అవుతూ ఉంటాయి కూడా యూట్యూబ్ ఛానల్స్లో. ఇవాళ షుగర్కి చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మెంతిపొడిని రోజు పడుకున్నప్పుడు తింటున్నాం, లేకపోతే పరగడుపుని తింటున్నాం, మెంతులు నానబెట్టుకుని తింటున్నాం అండి, లేకపోతే పొడపత్రి తింటున్నాం. ఇలా షుగర్ తగ్గడానికి అనేక రకాలు, ఎన్నో రకాలు చేదు వస్తువులు, చేదు పదార్థాలు ఎక్కువ తింటున్నామండి, నల్ల జీలకర్ర తింటున్నాం, ఇలా అన్నమాట. అవిసె గింజలు తింటున్నాం, ఎన్నో రకాలు, ఎన్నో ప్రయోగాలు. అంటే ఇన్ని ప్రయోగాలు చేయటం మంచిదేనండి. ఎందుకు అంటే ప్రతి మనిషి యొక్క శరీరతత్వం డిఫరెంట్గా ఉంటుంది, అందరిది ఒకలే ఉండవు. కాబట్టి ఒకళ్ళకి మంతులకి తగ్గొచ్చు, ఒకళ్ళకి కాకరకాయకి తగ్గొచ్చు, ఒకళ్ళకి పొడపత్రికి తగ్గొచ్చు, ఒకళ్ళకి నేరేడు గింజల చూర్ణానికి తగ్గొచ్చు. ఇలాగ అనేక మందికి అనేక రకాలుగా షుగర్ తగ్గించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ఇందులో ఎక్కువ చెప్పేది మెంతులు చెప్తూ ఉంటారు అందరూ. ఈ మెంతులు అనేది నవలకూడదండి. యాక్చువల్గా అది నానబెట్టినప్పుడు ఒక జిగురు పదార్థంలాగా తయారవుతుంది అనమాట. అవి అలాగే ఆ నీళ్ళు అలా కలిపేసి నీళ్ళతో పాటు తాగేశారనుకోండి, నానబెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ శుభ్రంగా కడగండి దాన్ని. దుమ్ము కానీ ఈ నిల్వ ఉండటానికి వేసి కెమికల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా కడుక్కుని అప్పుడు నీళ్ళలో వేసుకోండి. మీ హైటు, వెయిటు, వయస్సు ఇవన్నీ చూసుకుని, మీకున్న ఇబ్బంది ఇవన్నీ చూసుకునే ఆ మెంతులు మోతాదు నిర్ణయించుకుని నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఏం చేస్తారంటే గిరగరా తిప్పుకుని ఆ మెంతులు నవలకుండా మింగేస్తేనే మీకు చక్కగా పనిచేస్తాయండి. పౌడర్ కన్నా పౌడర్ కొట్టుకునే వాళ్ళు కూడా వేపించకుండా కొట్టుకోవద్దండి. వేపింతే దాని యొక్క గుణం, దాంట్లో ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో బయటికి రావడం వల్ల మీరు తాగిన వెంటనే ఆ పార్టికల్స్ తొందరగా విడిపోతాయి అన్నమాట. ఇలా తాగడం వల్ల ఏంటంటే ఉపయోగం, మెంతుల వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందండి. ఏదైతే ఎక్కువ ఆకలి ఉందో ఆ ఆకలిని, కడుపులో మంట ఇవన్నీ తగ్గించి, ఆకలిని తగ్గించి స్లోగా ఈ మెంతుల్లో ఏదైతే మెడిసినల్ వాల్యూస్ షుగర్ తగ్గించి ఉన్నాయో అవి సన్నగా కొన్ని గంటల పాటు మీకు ఇస్తాయన్నమాట. అదే చూర్ణం కానీ నవిలేసి కానీ తీసేసుకున్నారనుకోండి, దాని ప్రభావం చాలా తొందరగా అయిపోతుంది పొట్టలో. అందుకేంటంటే ఈ అరగటం కూడా స్లోగా అరుగుతాయి కాబట్టి గింజగా మీరు తినేయటం వల్ల ఈ రిలీజ్ అయ్యేది అందులో ఉన్న కెమికల్ ఏదైతే ఉందో షుగర్ని తగ్గించే కెమికల్, అది స్లోగా రిలీజ్ అవటం వల్ల మీకు ఎక్కువ పని చేస్తాయండి. అదేవిధంగా ఈ షుగర్కి మెంతులు ఒక్కటే కాకుండా మీరు నేరేడుకాయల గింజలు ఏవైతే ఉంటాయో ఆ నేరేడు గింజలను తెచ్చుకునండి, దోరగా వేపించి పౌడర్ చేసుకుని ఒక డికాక్షన్లో పెట్టుకుని, అది వగరగా బాగుంటుంది వేపింతే, టేస్ట్ కూడా కాఫీ టైప్లో, కాఫీలో కలుపుకొని కూడా తాగొచ్చు మీరు, టీలోని. అది కూడా మీ యొక్క ప్యాంక్రియాస్, మీ లివర్ని బాగు చేసి షుగర్ తగ్గించడానికి చక్కగా పనిచేస్తుందండి. ఇక్కడ మీరు ఈ మెంతులు వాడుతున్నాం, అవి వాడుతున్నాం, ఇవి వాడుతున్నాం అనే కంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి షుగర్ ఉన్న వాళ్ళకి. వ్యాయామం అనేది మీరు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మీరు మెంతుల నీళ్ళు తాగిన మెంతులతోటి, లేకపోతే ఈ నేను చెప్పినట్టుగా అనేక రకాల మూలికలు చెప్పాను నేను, ఏది తీసుకున్నా వెంటనే మీరు బూట్లు లేకుండా, అంటే చెప్పులు కానీ బూట్లు కానీ కాళ్ళకి లేకుండా గడ్డి మీద కనుక 1 గంట నడవగలిగితే మీకు షుగర్ చాలా డౌన్ అవుతుంది. హై షుగర్ ఉన్న వాళ్ళకి మీకు ఇన్సులిన్ తగ్గించుకుంటానికి కూడా అవకాశం ఇందులో ఉందండి, ఈ చిన్నది కాదు. అదేవిధంగా ఈ వాకింగ్ అయిన తర్వాత కంపల్సరీగా మీరు కొన్ని ఆసనాలు వేయండి, యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ ఇలాంటివి చేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఆ ప్రాణశక్తి ఇవన్నీ పెరిగి మీరు చక్కగా ఉంటారు.
ఓన్లీ మందు వేసుకోవడం వల్ల షుగర్ తగ్గిపోతుందని కాకుండా మీ శరీర వ్యాయామం అనేది మందు కన్నా ఎక్కువ పనిచేస్తుందండి. వాకింగ్, అది కూడా ఎలాగా, మీ బూట్లు చెప్పులు లేకుండా గడ్డి మీద నడవాలి. అనేక రకాల పార్కులు ఉన్నాయి, ఎన్నో పార్కులు ఉన్నాయి. పల్లెటూరులో అయితే రోడ్డు పక్కన గడ్డి ఉంది, పొలాల గట్ల మీద గడ్డి ఉంది. అటువంటి చోట్ల ఇలాగ ఎక్కడెక్కడ ఉంటాయండి, అక్కడెక్కడ ఉంటాయి, మాకు గడ్డి ఎక్కడ దొరుకుతుంది, ఇలాగ వంకలు చెప్పడానికి ట్రై చేయొద్దు. మీకు రిలీఫ్ కావాలి, తగ్గాలి అనుకుంటే డెఫినెట్గా అన్ని చోట్ల ఎక్కడో చోట అవైలబిలిటీ ఉంటుంది. అదే జిమ్కి వెళ్ళమంటే పరిగెడతారు, లేకపోతే పార్క్కి వెళ్ళమంటే వెళ్తారు. వాకింగ్ అంటారు, సైక్లింగ్ అంటారు. ఇవన్నీ చేసి బదులు మీరు ఎక్కడైతే కాస్త లాన్ ఉందో అలాంటి చోట్లకి వెళ్ళి నడవచ్చు కదా, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కుదిరిన వాళ్ళు ఇళ్లలోనే చాలామందికి లాన్స్ ఉన్నాయి. అలాగే పనిచేసి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి తినే వాళ్ళకి షుగర్ తక్కువ అండి. ఎక్కువ ఐడియల్గా కూర్చున్న వాళ్ళకి ఎక్కువ, సిటీస్లోనే ఎక్కువ. అది కూడా ఎండ తగలకపోవటం, కల్మషం, వాయు కల్మషం పెరిగిపోవటం, సరైన నీరు దొరకపోవటం. ఇవాళ మనం మంచినీళ్ళు తాగుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ నీళ్ళల్లో ఎన్ని వాల్యూస్ ఉంటున్నాయో ఒకసారి కళ్ళు విప్పి చూస్తే భయపడతాం మనం నీళ్లు తాగడానికి కూడా. ప్లాస్టిక్ టిన్నుల్లో దాచుకోవడం, ప్లాస్టిక్ బాటిల్లో దాచుకోవడం, జీరో ఫిల్టర్ అని, దాంట్లో బ్యాక్టీరియా కాదు కదా, అక్కడ అంతా జీరోయే మిగులుతుంది. అందులో ఎటువంటి మినరల్ ఉండదు ఆ నీటిలో. అనేక రకాలైన మినరల్స్తో కూడి ఉన్న నీరు తాగిన వాళ్ళ ఆరోగ్యం ఈ జీరో ఫిల్టర్ తాగడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం కానీ ఇంకోటి కానీ ఏమీ లేకపోవడం వల్ల ఇమీడియట్గా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయండి. ఎప్పుడైతే మీరు నీరు బయట దొరికే ప్యూరు నదిలోది కానీ, చెరువులోది కానీ, నూతిలోది కానీ, బోర్వెల్ కానీ, కల్మషానికి దూరంగా ఉన్న ఏరియాలో నీరు తాగితే కనుక మీకు అద్భుతంగా మీ శరీరం గట్టిపడి మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ అందటం వల్ల ఆరోగ్యం బాగుంటుందన్నమాట. అందుకు మీరు నేరేడు గింజలు వాడుకోవచ్చు వేపించుకుని, పొడపత్రి కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మీరు తంగేడు పువ్వులు అని దొరుకుతాయి మీకు బయట, అవి కూడా చేదుగా ఉంటాయి. దాన్ని కూడా కషాయం పెట్టుకుని పాలు కలుపుకుని కాఫీలాగా తాగొచ్చు. మెంతులు తినొచ్చు. ఈ విధంగా మీరు ఇవన్నీ కలిపి కూడా చూర్ణం చేసుకుని చక్కగా ఒక డికాక్షన్ లాంటిది పెట్టుకుని నల్ల జీలకర్ర కాడి నుంచి ఇలా 5-6 రకాలు కలుపుకుని తాగినా కూడా మీరు షుగర్ తాగడానికి చక్కగా మీ శరీరానికి పనిచేస్తుందండి. లివర్ ఏదైతే ఉందో ఆ లివర్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. షుగర్ వాళ్ళు చూసుకుంటే ఆ లివర్ పక్కనే ప్యాంక్రియాస్, ఇది చిన్నదే అది పెద్దది కాబట్టి ఈ ప్యాంక్రియాస్ కూడా మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసి మీ షుగర్ వ్యాధి అనేది తగ్గడానికి అవకాశాలు పెరుగుతాయండి. నమస్కారం.